Bachelor of Hotel Management లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నేను మీ ప్రశాంత్ గొండియాల. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక రకమైన ట్వీట్ చేశారు. ఈవీఎంల్లో అవకతవకలు ఉండే అవకాశం ఉంది అని చెప్పి. ఈ సోకాల్డ్ ఇష్యూపై మీరే విధంగా స్పందిస్తారు? బాధ్యత ఉన్న మనుషులకి, బాధ్యతలు తెలిసిన వ్యక్తులకి ఒక సొసైటీ మీద నమ్మకం ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరి మీద నమ్మకం ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేది బిగ్ ప్రక్రియ. ఇది యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు 2019లో కూడా మీరు గెలిచారు, భారీ బడ్జెట్ ఇచ్చారు, 151 సీట్ ఇచ్చారు. ఆ రోజు మా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గారు, జాతీయ అధ్యక్షుడు ఒక మాట చెప్పారు, ప్రజాస్వామ్యానికి మనం కట్టుబడి ఉండాలి, వారు తీర్పుకి మనం గౌరవిస్తున్నామని. ఈరోజు మీరు అలాగంటే గౌరవించేది. ఈరోజు మీరు అడ్డగోలుగా పరిపాలన చేశారా, లేకపోతే ఇంకోటి అన్యాయం చేశారా, నేను దానికోసం కామెంట్ చేయను. అది ప్రజాభావం తెలుసు. ఇప్పుడు దానికోసం మాట్లాడకూడదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు ఓటం సహజం. కానీ ఒక ముఖ్యమంత్రిగా మీరు పనిచేసిన 5 ఏళ్ళు మీరు పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు మాట్లాడేటప్పుడు కానీ, మీరు ట్వీట్ చేసేటప్పుడు కానీ ప్రజలందరూ గమనిస్తున్న విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకంటూ ప్రజాప్రతినిధులుగా ఒక ఎథిక్స్ ఉంటాయి. ప్రజలు కూడా ఒక అంచనాలతో ఉంటారు. మన మాట కానీ, మన తీరు కానీ ఏదైనా తేడా వస్తే ప్రజలందరూ కూడా ఒక లైన్కి వచ్చేస్తారు. అందుకు ఈరోజు మీరు ఈఎంఈలు నేను చూపించాను ఇప్పుడే మన మిత్రులకి, అద్భుతంగా ఉన్నాయని మీరు మాట్లాడారు. అంటే నేను ఏదో ఇప్పుడు నాయకుడిగా నేను మాట్లాడలే, విత్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తా. ఈరోజు మీరు మాట్లాడింది కూడా ఈరోజు ఒక లైన్లో మీరు ఉన్నారు పూర్తిగా. చంద్రబాబు నాయుడు గారిని, ఇన్ఫాక్ట్ మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న సూటిగా అడగలరు. చంద్రబాబు నాయుడు గారిని ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు ఇస్తారు. ఇప్పుడు ఆయన 80% ఈఎంఈల వల్ల పర్సంటేజ్ పెరిగింది అన్నాడు. మరి ఈరోజు అది పెరిగితే నీకేంటి ప్రాబ్లం? మీకేంటి అసలు ప్రాబ్లం? అందుకే ఈరోజు ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకంగా మనం వ్యవహరించవలసిన ప్రజాప్రతినిధులు ఉన్నాం కనుక ఈరోజు క్లీన్ స్వీప్ ఇచ్చారు ప్రజలు. మీరే చెప్పారు కదా, క్లీన్ స్వీప్ ఇచ్చారు. ఆ క్లీన్ స్వీప్ ఇచ్చినప్పుడు దాన్ని స్వాగతించాలి, ఓ లైన్లో మీరు మాట్లాడాలి తప్ప. కానీ ఈరోజు ఏదో జరిగింది అనే ఆ సంభాషణ లేకపోతే ఆ భావం వచ్చినట్టు మీరు మాట్లాడడం అనేది, సిచ్యువేషన్ అనేది మీరు ఆత్మపరిశీలన చేసుకోమని మీ ద్వారా తెలియజేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు సంచలనంగా ఉంది ఋషికొండ ప్యాలెస్ విషయం. దీని మీద కలిసెట్టి అప్పలనాయుడు ఏ విధంగా స్పందిస్తారు? ఈరోజు పేదోడికి 48 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కడతామని అన్నం ప్రకటించినప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడిగా స్వాగతించాను, ఆనందించాను కూడా. అరే ముఖ్యమంత్రి బాగా మంచి నిర్ణయం తీసుకున్నాడు అనుకున్నాను. మన ప్రక్రియ చూసాం. ఈరోజు 48 సెంట్లు ఒక పేదోడికి ఇస్తామని అన్నావు. ఈరోజు నీ బాత్రూమే 450 గజాలు నువ్వు నిర్మాణం చేసేది. అంటే దాన్ని ఏం ఇండికేషన్ ఇస్తున్నారు? అంటే పేదోడికి ప్రభుత్వ ప్రజాధనాన్ని పేదోడికి వెళ్ళకూడదా? ఈరోజు నువ్వు చేస్తున్న యాక్టివిటీస్ని కూడా చూసుకోవాలి. ఈరోజు 5 లక్షల రూపాయలు, 500 కోట్ల రూపాయలు ఈరోజు నువ్వు ప్రజాధనం రుజువు చేసావు. ఆ ప్రకృతి అందించిన ఒక కొండని ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే కొండ చూపిస్తే అలాంటి కొండను కూడా నువ్వు ధ్వంసం చేసి దానికి 100 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రకృతిని ధ్వంసం చేయడానికి 100 కోట్లు. ఈరోజు ఆ ప్రకృతే, ఆ ప్రజల ద్వారా సమాధానం చెప్పారు. ఆ ప్యాలెస్ని ఇప్పటికైనా మీరు ఏదైతే మాట చెప్పారో, మేము రాష్ట్రపతికి ఇస్తాను, గవర్నర్కి ఇస్తామని నాయకులు, మాజీ మంత్రులు వ్యాఖ్యలు చూసాం. సరే మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు దేనికి అయితే నిర్మాణం చేశారో, మీరు ముహూర్తాలు కూడా కట్టారు, ప్రమాణ స్వీకారానికి చెప్పారు, 9వ తారీఖు ముహూర్తం చెప్పారు, పరిపాలన కూడా ఎక్కడ జరుగుతున్నది స్వయంగా మీరు చెప్పిన మంత్రులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మాట మార్చి చేయడానికి అనేది ప్రజలు గమనిస్తున్నారు. మీరు అడ్డంగా దొరికిపోయారు. ఈరోజు ప్రజాధనాన్ని 500 కోట్లు వృధా చేశారు. 500 కోట్లు ఉంటే ఈరోజు ఉత్తరాంధ్ర అద్భుతమైన సాగునీటి ప్రాజెక్టులు వచ్చాయి. ఈరోజు ప్రతి రైతు నీరు అందే పరిస్థితి వచ్చేది. అందుకు ఈరోజు మీరు చేశారు కదా, క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ప్రజల దగ్గర ఉంది. మాకు చెప్పాల్సిన పనిలే. ప్రజలకి మేమైనా తప్పు జరిగితే ప్రజలు చెప్పాలి సమాధానం. ప్రజలు చెప్పాల్సిన సమాధానం మీకు తెలియజేసుకుంటాం. ఫైనల్ గా విజయనగరం పార్లమెంట్ లో భారీ మెజార్టీతో గెలిచారు ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు. యాక్షన్ ప్లాన్ ఏంటి విజయనగరం? ప్రజలు ఏ రకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంత మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మాకు చట్టసభలో పంపించారో, ప్రజల అభిష్టం మేరకు ప్రజలు ఏ విధంగా ఉండాలని ప్రజాప్రతినిధులు కోరుకున్నారో ఆ విధంగా మేము ఉండాలనుకుంటున్నాం. అదే ప్రణాళిక, దానికి తగ్గట్టుగా ఏర్పాటు మేము చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు గారు చెప్తున్నమాట. ప్రజాభిష్టం మేరకు విజయనగరంలో పాలన అందిస్తానని ఆయన
స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇంకోవైపు ఏదైతే రుషికొండ ప్యాలెస్ విషయంలో కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారో 5 కోట్ల ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి విలాసాలకు అనవసరంగా వృధా ఖర్చు చేశారని కలిసెట్టి అప్పలనాయుడు ఆరోపిస్తున్న పరిస్థితి. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.